హాయ్ అండి అందరికీ. మన సమాజంలో ఒక అబ్బాయి ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవడం గురించి మనం వినే ఉంటాం కదా! కానీ ఇక్కడ దీనికి రివర్స్‌లో ఏంటంటే, ఒక మహిళ ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకుంటే దాన్నేమంటారో తెలుసా? ఆ పదమే ఈ పోలియాండ్రీ అనే వర్డ్‌తో మనం చెప్పొచ్చనమాట. అంటే ఒక స్త్రీకి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భర్తలు ఉండటం అని. అంటే ఇది వినడానికి మనకు వింతగా అనిపించినా సరే, ప్రపంచంలోని కొన్ని సంస్కృతుల్లో ఇది ఇంకా ఒక ఆచారంగా ఉందన్నమాట. సో, దీనికి డెఫినిషన్ ఏంటంటే, ద కస్టమ్ ఆఫ్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ హస్బెండ్ అట్ ద సేమ్ టైమ్ అని. అంటే ఇది ఒక రకమైన వివాహ పద్ధతి. ఒక స్త్రీకి ఒకేసారి బహుళ భర్తలు ఉండే సాంప్రదాయాన్నే ఈ పోలియాండ్రీ అనే వర్డ్‌తో మనం చెప్పొచ్చనమాట. సో, దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే పోలియాండ్రీ ఈజ్ రేర్ ఇన్ హ్యూమన్ సొసైటీస్ టుడే. అంటే బహుభర్తత్వం ఇప్పుడు మానవ సమాజాల్లో చాలా అరుదు. అంటే ఇది ఎందుకు చేసేవారంటే ప్రధానంగా ఆస్తి విభజన జరగకుండా ఉండడానికనమాట. అంటే అన్నదమ్ములందరికీ ఒకే భార్య ఉంటే వారి భూమి ముక్కలవ్వకుండా కలిసి ఉంటుందని భావించేవారనమాట. అలాగే జనాభా నియంత్రణకు కూడా మరియు కఠినమైన పర్వత ప్రాంతాల్లో జీవన పోరాటం కోసం కూడా అందరూ కలిసి ఉండడానికి ఈ పద్ధతిని పాటించేవారు. సో ఫ్రెండ్స్, ఇదండి పోలియాండ్రీ గురించి చిన్న వివరణ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.